హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటాను. వెల్కమ్ టు నేచర్ బై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే అడవిలోకి వెళ్ళినప్పుడు అయితే చాలా జంతువులను అయితే నా ఫోన్లో రికార్డ్ చేశాను. ఆ జంతువులను అయితే మీరు ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూద్దరు. లెట్స్ వాచ్ ఇట్. హాయ్ అండి, చూసారా చుట్టుముట్టు ఎంత పెద్ద కొండలు ఉన్నాయి. ఈ కొండలలో అయితే మేమైతే వీడియో తీయడం జరిగింది. సో మనకు ముందు పరిగెడుతున్నాయిగా అవైతే అడవి కుక్కలు. ఇవి చాలా చురుగ్గా అలాగే ఐకమత్యంగా ఒక జంతువుపై అటాక్ చేసి వాటికి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుంటాయి. సో చూసారా మనకు ఎంత అబ్జర్వ్ చేస్తున్నాయో, ఈ చుట్టుపక్కల ఏమున్నాయని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటాయి అన్నమాట. సో మమ్మల్ని అయితే అవి చూస్తూ ఉన్నాయి. ఎవరో ఇక్కడికి కొత్త వాళ్ళు వచ్చారని చాలా అబ్జర్వ్తో ఉన్నాయి. చాలా అలర్ట్ కూడా ఉన్నాయి. సో ఈ వేటాడే తత్వంలో మాత్రం చాలా చురుగ్గా ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి ఇవి సాంబార్ డీర్ అంటాం ఇంగ్లీష్లో వచ్చేసి, అలాగే తెలుగులో వచ్చేసి కనితెలు అని అంటాము. అయితే మనకు అక్కడ అవి తింటున్నాయి కదా, అవి మనం యాక్చువల్గా మనం చూస్తుంటే గడ్డి తింటున్నాయి అని అనుకుంటున్నాం. కాకపోతే అవి గడ్డి తింటలేవండి. అక్కడ వచ్చేసి మట్టిని తింటున్నాయి అన్నమాట. మట్టి ఉంటుంది కదా, బురద మట్టి, ఆ మట్టిని అనేది తినడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడు గడ్డి తింటూనే ఉంటాయి కదా, ఆ గడ్డి తిన్నప్పుడు డైజెషన్ సిస్టమ్ చాలా ప్రాబ్లంలో ఉంటుంది. అలాంటప్పుడు ఆ డైజెషన్ చాలా చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి బురద తినడం వల్ల వాటికి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే దానికి అరుగుదల అనేది చాలా చక్కగా జరుగుతుందన్నమాట. సో అందుకోసమే ఈ యొక్క బురద నేలను అనేది ఎక్కువ తినడం జరుగుతుంది. జింకలు కానీ ఈ కనుతులు కానీ ఎక్కువ తింటాయి అన్నమాట. అందులో సాల్ట్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి, అందుకనే తింటాయి అన్నమాట. ఇది వచ్చేసి అడవి పంది. ఇది అందరికీ సాధారణంగా తెలిసిందే. అయితే మనకు అడవి పంది అలాగే ఊర పంది అని అంటారు. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే పైన హెయిర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఉడుము, మోనిటర్ లిజర్డ్ అంటారు దీన్ని. చూసారు, ఇది చాలా మెల్లగా వెళ్తుంది కానీ అది చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా వేగంగా పరిగెడుతుంది, మనిషి కూడా చిక్కదు అది. సో ఇక్కడ చూసారా చాలా జింకలు ఉన్నాయి. ఈ జింకలలో ఒక హెడ్ ఉంటాడండి, అతడే దుప్పి అంటారు వాటిని. అది మగజింక, కొమ్ములు ఉన్న దాన్ని మగజింక అంటారు. ఆ కొమ్ములు ఉన్నది అది మెయిన్ లీడ్ తీసుకుంటుంది అనమాట. ఈ గ్రూప్కు ఒక గ్రూప్కు అట్లా మెయింటైన్ ఉండి ముందలో ఉంటుంది అనమాట. ముందుండి ఆ గ్రూప్ను మొత్తం నడిపిస్తుంటుంది. అంటే ఏం జరిగినా, ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినా కానీ అలర్టింగ్ కోసం అలా ముందుండి అన్ని జంతువులను అలర్ట్ చేస్తుంటుంది అనమాట. టైగర్ రావడం కానీ, లెపర్డ్ రావడం కానీ, అలాగే అడవి కుక్కలు రావడం కానీ గమనించేసి అది ఒక సైరన్ ఇస్తుంది అన్నమాట. అప్పుడు అవన్నీ అలర్ట్ అయిపోతాయి. సో చూసారా, ఇక్కడ వచ్చేసి మనకు ఒక కొమ్మ పైన చిరుతపులు అయితే పడుకొని ఉంది. అది మా తిక్క అయితే చాలా అబ్జర్వ్ చేస్తుంది. అది కొద్దిసేపు కూడా అక్కడ ఉండలేదు, వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇక్కడ పరిగెడుతుంది కదండి, అది మనుబోతుంది. అది మొగది, అది బ్లాక్ కలర్ ఉన్నది. ఇవి వచ్చేసి ఇది మనుబోతులే, కాకపోతే ఇవి మొత్తం ఆడవన్నమాట. ఇవన్నీ చూసారా చాలా ఉన్నాయి, పిల్లలు తల్లులు చాలా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఆడవి, ఆ బ్లాక్ కలర్ ఉన్నది మాత్రమే మొగది. ఇక్కడ చూసారండి చాలా జింకలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. దాదాపు 100కు పైగా ఉన్నాయి ఇక్కడైతే జింకలు. ఇక్కడ చూసారా నైట్ టైం అయింది, ఇవి జింకలు అనేది వరుసగా వెళ్తున్నాయి. నేను చెప్పా కదండి, ఒక మగ జింక అనేది అన్ని జింకలని ముందుండి నడిపిస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, మగ జింక అనేది ముందు వెళ్తుంది, దాన్ని వరుసగా మెల్లగా అన్ని దాని వెంట అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరైతే ఇక్కడ చాలా క్లియర్గా గమనించవచ్చు. ఎందుకంటే అది ముందుండి అన్ని జింకలు అనేది ఆ గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో అందుకనే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ మగ జింకకు అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కనిపిస్తుంది కదండి, చూసారా బాటెంట్ అయితే అక్కడ నుంచి అయితే చిన్నగా పొదల నుంచి అయితే ఒక బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది కదా, అది వచ్చేసి ఎలుగుబంటి అండి. అది చూసారా, మీరు దగ్గరికి వస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మాకైతే చాలా కొద్దిగా భయం వేసింది, అది మా వంకనే వస్తుంది కాబట్టి. సో మేము చాలా ధైర్యంగా అలానే చూస్తూ సైలెంట్గా నిశ్శబ్దం అనేది ఎక్కువ పాటించడం జరిగింది. సో అది మా వద్దకైతే కొంచెం దగ్గరలో వచ్చింది, దాదాపు 10 మీటర్ల దూరంలో అయితే ఉంది. సో అదైతే మా వంక అయితే ఏం దగ్గరికి అయితే రాలేదు, అలాగే మాకు ఎలాంటి హాని కూడా చేయలేదు. అదైతే దానికి ఆహారం కోసం అలా తినుకుంటూ అయితే దారింట అదైతే వచ్చింది. సో అది మమ్మల్ని ఇప్పటివరకు చూడలేదు, ఇప్పుడైతే చూసింది. చూసారు, ఆ చెట్టు సందులో నుంచి అయితే బాగా అబ్జర్వ్ చేసింది మమ్మల్ని అయితే. సో అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పి మెల్లగా అయితే దాని దారిలో అది వెళ్ళిపోయింది. అలాగే మాకు ఎలాంటి హాని అయితే చేయలేదు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పటికైనా మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. జంతువులు మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటాయి కానీ మనకు ఎలాంటి హాని చేయవని మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. సో చూసారా, అది మమ్మల్ని చూసింది కానీ దాని పనిలో అది ఉంది కాబట్టి దాని పనితీరు
అది చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. దానికి కావాల్సింది ఆహారం కాబట్టి దానికి కావాల్సిన ఆహారం కోసం వెతుక్కుంటూ అడవి లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోయింది. మన దగ్గరికి అయితే ఏం రాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఎలుగుబంటికి ఉండే చరిత్ర అన్నమాట. సో మనం ఎలాంటి హాని చేయకుండా ఉంటే అవి కూడా ఎలాంటి హాని మనకైతే చేయవు. మీరు బాగా గమనించేటైతే మీకు ఆ పొదలో అయితే టైగర్ అనేది కనిపించడం జరుగుతుంది. సో అది మా వంక అయితే చాలా సేపటి నుంచి చూస్తూనే ఉంది. అది దాదాపు మమ్మల్ని కూడా చాలా అబ్జర్వ్ చేసింది. సో అదైతే మాకు ఎలాంటి కీడైతే చేయలేదు. కొద్దిగా అయితే మమ్మల్ని చూసి అది భయపడి పరిగెత్తడం జరిగింది. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడవచ్చు ఇందులో అది పరిగెత్తడం. సో మేమైతే వీడియో తీయడం కూడా కొద్దిగా సేక్ అయితే తీసాము. సో చూసారు, అది మమ్మల్ని చూసి అయితే పరిగెత్తింది. హాయ్ అండి, అందరు అనుకుంటుండొచ్చు ఇన్ని జంతువులు అలాగే ఇన్ని వీడియోస్ నువ్వు ఎలా తీయగలిగావు ఒక్కనివి అని అనుకుంటుండొచ్చు. అయితే నేను వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నానండి. అందువలన నేను ఇన్ని వీడియోస్ తీయగలిగాను. అలాగే వేరే వాళ్ళకైతే అడవి లోపలికైతే ఎంట్రెన్స్ అనేది ఉండదు. సో నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని వీడియోస్ తీయగలిగాను. అలాగే నేను ఇక్కడ అడవిలోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. ఇవన్నీ చాలానే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను కాబట్టి అన్ని జంతువులకైతే భయపడను. కాకపోతే వాటి నుంచి ఎలా రక్షించుకుంటామంటే వాటి నుంచి ఎలా సేఫ్ అవుతాము, ఒక జంతువు వస్తుందంటే వాటి నుంచి ఎలా సేఫ్గా అవ్వాలంటే ఎలా తప్పించుకోవాలనేది ప్రయత్నిస్తుంటాం అన్నమాట. అంటే ముందు ఒక జంతువు వెళ్ళిందంటే ఇక్కడ ముందే ఒక జంతువు వెళ్ళిందని చెప్పి మేము జాగ్రత్త పడతాం అనమాట. అందుకోసం మాకు ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరగవు అనమాట. కొందరు ఏం చేస్తుంటారంటే చాలా వరకు అడవిలోకి వెళ్ళేసి కేర్లెస్గా వెళ్తారు అన్నమాట. వెళ్ళేసి ఇక్కడ ఏం కాదులే ఏముంటుంది అది నన్ను చేసేది అనుకుంటారు. కానీ చాలా వరకు అయితే అలా వెళ్ళకూడదండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. అలాగే మనం ముందు ఏం వెళ్ళింది అనేది అడవి జాడలు చూడడం కానీ చుట్టూ అడవిలో కొన్ని శబ్దాలు చేస్తుంటాయి అన్నమాట. పక్షులు శబ్దాలు చేస్తుంటాయి. ఒకవేళ అక్కడ పులి వెళ్ళిందంటే ఆ పులి చుట్టూ పులిన చోట పక్షులు కొంచెం శబ్దం వేరేగా చేస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క లాగా శబ్దం చేస్తుంటాను. ఒక పక్షులన్నీ కలిసి గ్రూప్గా శబ్దం చేస్తుంటాయి అనమాట. అలా కూడా మనం అక్కడ పులిందని తెలుసుకోవచ్చు. ఇంకొకటి అక్కడ ఎలుగుబంట్లు వచ్చినాయి, అక్కడ చిరుతపులులు వచ్చినాయి అని తెలుసుకోవడానికి కూడా కొన్ని రకాల పక్షులు అనేవి శబ్దాలు చేస్తుంటాయి అనమాట. వింత వింతగా శబ్దాలు చేస్తుంటాయి అనమాట. అంటే వాటి కాలింగ్స్ అనేవి వేరే ఉంటాయి. ఒక పక్షిని ఇంకో పక్షి పిలుచుకోవడానికి కూసే సౌండ్ వేరే ఉంటుంది. అలాగే ఒక జంతువు వస్తుందంటే వాటి నుంచి అలారం కాలింగ్స్ అంటే జాగ్రత్తగా ఇక్కడ ఇది వస్తుంది, వేటాడే జంతువు వస్తుంది, అందరూ అలర్ట్గా ఉండనని చెప్పడానికి ఇంకోలాగా అవన్నీ వాయిస్ అనేది చేంజ్ చేస్తూ పక్షులను కానీ జంతువులు కానీ శబ్దాలు చేస్తుంటాయి అనమాట. ఆ శబ్దాలని మనం విని వాటి నుంచి జాగ్రత్త పడవచ్చు అనమాట. సో అందుకోసమే మా యొక్క అడవిలో ఉండే గిరిజనులు ఏం చేస్తారంటే వాటి శబ్దాలను విని చాలా జాగ్రత్తగా అలర్ట్ అయిపోయి ముందే జాగ్రత్త పడతారు అనమాట. అందుకోసమే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది మా ట్రైబల్స్ పైన ఎక్కువ జరగవు అనమాట. మిగతా పైన వేరే వాళ్ళ పైన అయితే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కేర్లెస్గా వెళ్తారు. ఇంకోటి అడవిలోకి వెళ్తున్నాం కదా, ఏం కాదులే, మాకు అడవి ఏం కొత్త కాదు కదా అని చాలా ఇలాంటి మాటలు అనుకొని వెళ్ళేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళకు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అడవి తెలిసినా కూడా ఎక్కువ ఎంత తెలిసినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకోసమే ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి అయితే నేను ఈ వీడియో తీయడం జరగట్లేదు. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా అయితే అందరూ జాగ్రత్తగా పడాలనేది చెప్తున్నాను. ఎందుకంటే ఒక జంతువు పైన మనం ఏమైనా అటాక్ చేస్తేనే అది తిరిగి మన పైనకి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఎనిమల్స్ ఎట్లా అంటే మనం ఎంత కలిసిమెలిసి ఉంటే అంత కలిసిమెలిసి మనతో ప్రేమ అనేది చూపించడం జరుగుతుంది ఎనిమల్స్ కూడా. సో వాటికి మనకు చాలా తేడా ఉంటుంది. మనం ఎంత ప్రేమిస్తే అవి కూడా అంత తిరిగి ప్రేమిస్తాయి. మనం కోపాన్ని ఇస్తే అవి కూడా కోపాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి ఎనిమల్స్ని కూడా ప్రేమియండి. అలాగే ఎవరు కూడా ఎక్కువ అయితే వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మన పైన కూడా అవి కూడా అయ్యో నా పైనకి వచ్చేస్తున్నాడు అనే అవకాశంతో అవి కూడా మన పైనకి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నేచర్ బాయ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.